హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 98. మన ప్రేమకి గుర్తుగా పుట్టినవాడిని నీ చేతుల్లో పెట్టాక ఆ క్షణంలో నీ ఫేస్లో హ్యాపీనెస్ చూడాలి అనేదే బావా నా కోరిక అని చెప్పింది వేద. వేద మాటకి ఆమె నుదుటికి అతడి నుదురు ఆనించి కాసేపు అలానే ఉండి లేట్ అయింది ఇప్పటికే పడుకోవే అన్నాడు రుద్ర. హా, నువ్వు కూడా పడుకో ఆలోచించకుండా అని అంది వేద. సరే అని ఆమెని గుండెల్లో దాచేసుకొని నిద్రపోయాడు రుద్ర, ఒక చేయి ఆమె బంప్ మీద వేసి. ఉదయం రుద్ర ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటే రుద్ర షర్ట్ బటన్స్ పెడుతూ రుద్రని నవ్వుతూ చూస్తూ ఉంటుంది వేద. ఆ వెధవ నవ్వు ఆపి ముందు ఏం కావాలో చెప్పవే అని వేద పాపగాలంతా తీసేశాడు రుద్ర. ఛీ, నేనెంత మంచిగా నీ దగ్గరికి వస్తే నువ్వు నన్ను ఇలా అవమానించడం ఏం బాగోలేదు బావా అంది వేద. నీ మొహం కానీ ఏం కావాలో చెప్పవే ముందు. ఏం లేదు, ఇవాళ కూడా నేను రానా కిందికి అని అడిగింది వేద. ఓహో వద్దు, నిన్న వచ్చి కాఫీ పెట్టినందుకే తమరి కాళ్ళు చూసావు కదా ఎలా అయ్యాయో. కావాలి అంటే నేను ఈవినింగ్ వచ్చాక తీసుకువెళ్తా. నువ్వు మాత్రం ఇక్కడే ఉండు రూమ్లో. టాబ్లెట్స్ వేసుకొని టిఫిన్ చేసి పడుకో. ఇంకా పెయిన్ తగ్గలేదు అని చెప్పావు కదే, అవసరమా ఇప్పుడు అన్నాడు రుద్ర. నిజంగా వేదకి కూడా కాళ్ళు నొప్పులుగా ఉండడంతో సరేలే అంది. జాగ్రత్త, రెస్ట్ తీసుకో, బాయ్ అని వేదని హత్తుకొని ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని ఆమె కడుపు మీద అతడి ఒక చేయి వేసి నిమిరి కిందికి వెళ్ళిపోయాడు రుద్ర. ఇది మాత్రం మర్చిపోవట్లేదు దొంగ మొహం వాడు. కొడుకు మీద ఎంత ప్రేమో. నువ్వు వచ్చాక నీకు నీ బాబుకి నా మీద ప్రేమ తగ్గాలి, మీ ఇద్దరికీ ఉంటుందిలే అని వేద కడుపు మీద చేయి వేసుకొని తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఏంటే నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అన్నారు మీనాక్షి గారు వేదకి టిఫిన్ తీసుకువస్తూ. ఏం లేదు అత్తయ్య, నీ కొడుకునే తిట్టుకుంటున్నాను అని చెప్పింది వేదా పాప కాస్త కూడా భయం లేకుండా. నిజంగా నీకు భయం లేకుండా పోతుందే, డెలివరీ అయ్యాక నా కొడుక్కి చెప్తాను ఉండు. దీన్ని కాస్త కంట్రోల్లో పెట్టరా నాన్న అని అన్నారు మీనాక్షి గారు. నీకు నీ కొడుక్కి అంత సీన్ లేదులే అత్తయ్య అంది వేద నవ్వుతూ. వేద నవ్వుకి మీనాక్షి గారు కోపంగా చూస్తూ ఉంటే మనోహర్ గారు ఇది మాత్రం కరెక్ట్గా చెప్పావు తల్లి అని కోడల దగ్గరికి హైఫై ఇచ్చి వేద తలని నిమిరి ఎలా ఉంది బంగారం ఇప్పుడు నీకు అని అడిగారు మనోహర్ గారు. నాకేంటి మావయ్య, సూపర్గా ఉన్నాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లేదా, టైం అవుతుంది కదా అని అడిగింది వేద. లేదు నాన్న, వెళ్తున్నాను. ఇదిగో మీ అత్తయ్య నీకోసం టిఫిన్ మాత్రమే తీసుకొచ్చి జ్యూస్ అక్కడే మర్చిపోయింది, అందుకే నేను తీసుకొచ్చాను తల్లి, ఇదిగో తాగు అని వేద చేతిలో జ్యూస్ గ్లాస్ పెట్టి వెళ్ళొస్తాను బంగారం, నువ్వు జాగ్రత్త అని బాయ్ మీనా అని చెప్పి మనోహర్ గారు ఆఫీస్కి వెళ్ళిపోయారు కొడుకులతో పాటుగా. ఇంకా మీనాక్షి గారు కోడలికి తినిపించి టాబ్లెట్స్ వేసి ఆవిడ కిందికి వెళ్ళిపోయారు. మన శౌర్య బాబు ఆఫీస్కి వెళ్తూ శ్రావణి పాపకి మెసేజ్ చేశాడు, గుడ్ మార్నింగ్ మేడం అని. అప్పటికే మన అమ్మాయి లేవడం, ఫ్రెష్ అవ్వడం, రెడీ అవ్వడం, పూజ అయిపోయి కాఫీ తాగుతూ హాల్లో కూర్చుంది. ఆ రోజు వాళ్ళ అమ్మ నాన్న ఊరికి వెళ్తారు అని చెప్పింది కదా. వాళ్ళ చెల్లి ఎప్పుడు లేస్తే అప్పుడు కాఫీ ఇద్దామనేసి ఒకతే హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. శౌర్య నుండి మెసేజ్ రాగానే గుడ్ మార్నింగ్ శౌర్య గారు అని మెసేజ్ చేసింది శ్రావణి కూడా. కలుద్దామా అని అడిగాడు శౌర్య డైరెక్ట్గా.
లేదండి, అమ్మా నాన్న లేరు అని చెప్పాను కదండి. అమ్మ వాళ్ళు వచ్చాక వాళ్ళకి చెప్పి అప్పుడు బయటికి వెళ్దాం శౌర్య గారు అని అంది శ్రావణి. ఉఫ్, రేపు పెళ్ళయ్యాక కూడా ఇది వాళ్ళ అమ్మ నాన్న చెప్తేనే దగ్గరికి వస్తుందా ఏంటి అని శౌర్య బాబు మొబైల్తో తల మీద కొట్టుకుంటూ ఉన్నాడు. ఇది రేపు మా పెళ్ళయ్యాక కూడా వీళ్ళ అమ్మ నాన్నని అడిగే నా దగ్గరికి వచ్చేలా ఉందిరా బాబోయ్ సామి అని అనుకున్నాడు. ఏమైందండి అని శ్రావణి పాప నుండి వచ్చిన రిప్లై. ఎంతకీ శౌర్య నుండి మెసేజ్ లేకపోవడంతో. ఏం లేదండి, టిఫిన్ చేసి పడుకోండి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను బాయ్ అని రిప్లై ఇచ్చి ఫోన్ పక్కన పెట్టేశాడు శౌర్య. ఏమైంది ఈయనకి, ఉన్నట్టుండి మెసేజ్ కట్ చేశారు అని శ్రావణి మొహం చిన్నగా చేసుకొని ఫోన్నే చూస్తూ ఉంటే అప్పుడే నిద్రలేచి వచ్చిన సమీర వాళ్ళ అక్క మొహం డల్గా ఉండడం చూసి, ఏమైందక్క, ఉదయాన్నే అలా ఉన్నావు అని అడిగింది వచ్చి శ్రావణి పక్కన కూర్చుంటూ. శౌర్య గారు మెసేజ్ చేశారు సమీర అని చెప్పింది శ్రావణి. హో ఓకే, ఇప్పుడు బావగారు మెసేజ్ చేస్తే ఏమైంది, చాటింగ్ చేయి, దానికెందుకు మొహం డల్గా పెట్టుకొని కూర్చున్నావు అని అడిగింది సమీర. అబ్బా, నిన్నటి నుండి చాటింగ్ చేస్తూనే ఉన్నాను, కానీ ఇవాళ ఆయన బయటికి వెళ్దామని అడిగారు సమీర. కానీ అమ్మా నాన్న ఇంట్లో లేరు కదా, అమ్మా నాన్న వచ్చాక వాళ్ళని అడిగి అప్పుడు బయటికి వస్తాను శౌర్య గారు అని చెప్పాను. దాంతో సరే నాకు పనుంది ఆఫీస్కి వెళ్తున్నాను బాయ్ అని వెంటనే కట్ చేశారు చాటింగ్. ఫీల్ అయ్యారా, నేను ఆయనతో వెళ్ళనందుకు ఏమో అని ఆలోచిస్తున్నాను అని చెప్పింది శ్రావణి. ఒసై పిచ్చి మొద్దు అక్క, అమ్మా నాన్నని అడిగి బయటికి వెళ్ళే రోజులు అనుకుంటున్నావా ఇవి? అమ్మా నాన్న కళ్ళు తప్పించి మరీ బయటికి వెళ్ళే రోజులు. నేను వెళ్ళట్లేదా? నువ్వే కదా నాకు హెల్ప్ చేస్తావు ఎప్పుడు. ఇప్పుడు బావతో మాత్రం వెళ్ళడానికి ఏమైంది? పైగా మీకు మ్యారేజ్ ఫిక్స్ అయింది, అర్థమవుతుందా? కాబోయే భర్తతో వెళ్ళడానికి అమ్మని అడుగుతాను నాన్నని అడుగుతాను అంటే అవతల ఆయనకి మండదా? బావగారు అడగడం ఆలస్యం. సరే శౌర్య గారు, మీ ఇష్టమని చెప్పాల్సింది పోయి ఇంకా పాత చింతకాయ పచ్చడిలా అమ్మ అమ్మమ్మ నానమ్మ అని అడిగి వస్తాను అంటే నీకోసం వెయిట్ చేస్తూ కూర్చుంటారు అనుకుంటున్నావా పిచ్చి మొహం దానా? ఫోన్ చేయి బావగారికి, ఫోన్ చేయి, ఎక్కడికి వెళ్దామో చెప్పండి శౌర్య గారు, మీ ఇష్టం, వస్తాను అని చెప్పు ఇప్పుడు అని అంది సమీర. కానీ ఇప్పుడే రానని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి వస్తాను అని చెప్తే ఎంత గలీజ్గా ఉంటుంది సమీర. బాగోదు కదా, మళ్ళీ ఆయన ఏమైనా అనుకుంటే ఎలా అని అంది శ్రావణి. ఆయన ఏమీ అనుకోరు కానీ ముందు నువ్వు ఫోన్ చేయక్క అని అంది సమీర. అమ్మో నాకు భయం సమీర, పాపం ఏమైనా అనుకుంటే ఎలా అని శ్రావణి నాంచుతూ ఉంటే మొహం పగిలిపోతుంది కొడితే, ముందు ఫోన్ చేయి అని అరిచింది సమీర. ఇప్పుడు వద్దులే, ఆయన ఆఫీస్కి వెళ్తున్నారు అంట, డ్రైవింగ్లో ఉంటారు కదా, లంచ్ టైంలో చేస్తానే ప్లీజ్ అని అంది శ్రావణి. నువ్వు మరీ బంటిగాడి సబ్బులా ఇంత స్లో అయితే ఎలానే అక్క? నిజంగా శౌర్య బావగారు నీతో ఎలా వేగుతారో ఏంటో. కాస్త అమ్మమ్మలా ఉండకుండా ఈ కాలం అమ్మాయిలా ఉండి మా బావగారిని కాస్త బాగా చూసుకో, అర్థమైందా? ఆయన ఏదైనా అడిగితే మా అమ్మని అడుగుతాను నానమ్మని అడుగుతాను వాళ్ళ జేజమ్మని అడుగుతాను అనకుండా కాస్త కోఆపరేట్ చేయి, అర్థమైందా? ముద్దుకి హగ్గుకే కాస్త టెన్షన్ పడుకు. చెల్లెలు చెప్పే వాటి అన్నిటినీ శ్రావణి ఏడుపు మొహం వేసుకొని చూస్తూ ఉంటే, పిచ్చి వేషాలు వేయకు, పెళ్ళికి ముందు ఇవన్నీ ఉంటాయి, ఇంకా చిన్న పిల్లవేం కాదు నువ్వు, నేనే అన్నీ చెప్పడానికి, అర్థమవుతుందా నీకు అని అంది సమీర.
హా అంది శ్రావణి తల ఆడిస్తూ. తల ఊపడం కాదు, కాస్త అప్డేట్ అవ్వు మాత. లంచ్ టైంకి బావగారికి ఫోన్ చేయి సరేనా? ముందైతే నాకు టిఫిన్ పెట్టి కాస్త కాఫీ ఇవ్వు అని ఆర్డర్ వేసింది సమీర. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.